సోదరులారా, యోసేపును గురించి మనము ఈ భాగంలో చదువుతున్నాం. యోసేపు పుట్టిన సందర్భాన్ని ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. 30వ అధ్యాయం 22, 23, 24 చదువుకుందాం. దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకొని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచెను. మొదటి వచనము, రెండవ వచనం కూడా మనం చదువుకుందాం. చూడండి. రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవుట చూచి తన అక్క యందు అసూయపడి యాకోబుతో, నాకు గర్భఫలము నిమ్ము, లేనిడలా నేను చచ్చెదను అనెను. యాకోబు కోపము రాహేలు మీద రగులు కొనగా అతడు, నేను నీకు గర్భఫలము ఇయ్యకపోయి నా దేవునికి ప్రతిగానున్నానా అనెను. మనం ఈ మాటను గమనించినట్లయితే యాకోబు తను రాహేలుకు సంతానము కలగనప్పుడు రాహేలు యాకోబు మీద సనుగుతుంది. లేయా వలన పిల్లలు కలిగినారు, కానీ రాహేలు వలన పిల్లలు కలగలేదు. అప్పుడు రాహేలు తన అక్క యందు అసూయపడి యాకోబుతో అంటుంది, నాకు గర్భఫలము నిమ్ము, లేనిడలా నేను చచ్చెదను అని అంటుంది. ఎంత తీవ్రంగా మాట్లాడిందో చూడండి రాహేలు. అక్క యందు అసూయపడి, ఎవరిపైనా మనం అసూయ పడితే తదుపరి మనం మాట్లాడే మాటలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఎవరైనా తీవ్రంగా మాట్లాడుతున్నారు అంటే అంత మునుపు ఎవరి మీదనో అసూయ పడుతున్నట్టు అది ఒక సూచన. తీవ్రముగా మాట్లాడుట అనేది ఇతరుల మీద ఉండే ఆయాస లేదా అక్కసు అని అంటారు. దాన్ని బట్టి మాటల తీవ్రత పెరుగుతుంది. రాహేలు అంత మాట అనాల, నాకు సంతానము ఇమ్ము లేదా గర్భఫలం ఇమ్ము, లేనిడలా నేను చచ్చెదను. చూడండి ఎంత మాట. మనం సామెతల గ్రంథంలో ఒక మాట మనం చూసినట్టయితే 15వ అధ్యాయం, సామెతల గ్రంథం 15వ అధ్యాయం, సామెతల గ్రంథం 15వ అధ్యాయం. మృదువైన మాట క్రోధమును చల్లార్చును. మొదటి వచనం. నొప్పించు మాట కోపమును రేపును అని అంటాడు. కోపం నొప్పించే మాట, మృదువైన మాట క్రోధమును చల్లారుస్తుంది, నొప్పించే మాట కోపమును రేపుతుంది అనే మాట మనం చూద్దాం. మరొక మాట కూడా మనం చూసినట్లయితే 18వ వచనం. కోపోద్రేకివాడు కలహము రేపును, దీర్ఘశాంతుడు వివాదము అణచివేయును. కోపోద్రేకము అనే మాట, నేను సస్తాను అని ఉంటే కోపోద్రేకంతో మాట్లాడే మాట. ఇది చివరికి ఎంత నష్టం కలిగిస్తుందో చూడండి. అయితే దీర్ఘశాంతుడు వివాదమును అణచివేయును. దీర్ఘశాంతం కావాలి. కాబట్టి ఆ మొదటి మాట మనం చూసినప్పుడు రాహేలు తన భర్త అయిన యాకోబుతో పలికిన మాట మనం చదివినాం. 30వ అధ్యాయము మొదటి 2 వచనాలు ఆ మాట మనం చదువు. దానికి యాకోబు 2వ వచనం చూడండి. యాకోబు కోపము రాహేలు మీద రగులు కొనగా.
తిరగారు. యాకోబుకు కూడా కోపం వచ్చింది, ఎందుకు ఇంత మాట అంటుంది అని. ఇద్దరు కూడా కొంచెం కోపతాపాలతో ఉన్నట్టు మనం చూడవచ్చు. దేని బట్టి అంటే గర్భఫలము లేని దాన్ని బట్టి. అది సరైనది కాదు, కానీ వారి ఇరువులు కూడా, రాహేలు మరి నాకు గర్భఫలం ఇమ్ము, లేనిడలా నేను చస్తాను అన్నంత తీవ్రమైన సమస్యగా అక్కడ చూస్తుంది. దానికి సముదాయించవలసిన యాకోబు కూడా కోపమును పట్టుకోలేక ఇంత మాట అంటుందా చస్తానని అని, నేను నీకు గర్భఫలముని ఇయ్యకపోయిన దేవునికి ప్రతిగా ఉన్నానా అని కోపంతో మాట్లాడిన ఒక వాస్తవిక సత్యాన్ని ఇక్కడ యాకోబు పలుకుతున్నాడు. కోపము అన్నది కొన్నిసార్లు మేలు కొరకైన, హెచ్చరిక కొరకైన కోపం ఉంటుంది. కోపంని మనం ఎప్పుడు అపార్థం చేసుకోవద్దు. ఎవరైనా ఒక విషయం మీద, ఏదైనా సందర్భాన్ని బట్టి, అక్కడ సమస్యను బట్టి కోపపడడం అనేది అపార్థం చేసుకోకూడదు. ఇక్కడ యాకోబు కోపడ్డాడు, కానీ తాను పలికిన మాట చూస్తే మాత్రం అపార్థం చేసుకోవలసినంతగా లేదు. ఎంత మంచి మాట అంటున్నాడు. అందులో కోపంలో కూడా ఒక మంచి మాట పలుకుతున్నాడు. అంటే కోపపడినప్పుడు కూడా ఒక మంచి మాట పలకవచ్చు. ఆ కోపములో ఒక మంచి ఉద్దేశం కూడా ఉండవచ్చు. కనుక కోపడిన వాని మీద వెంటనే మనం ఆరోపణ చేయొద్దు, అతను కోపడ్డాడు అని. కానీ ఆ కోపములో ఒక విషయం, మంచి విషయం దాగి ఉంటుంది. ఇందులో మనం గమనిస్తే రాహేలు అసూయ పడింది, ఆమెలో అసూయ ఉంది. రాహేలులో అసూయ ఉంది, భార్యలో. భర్త యాకోబులో కోపం ఉంది. కానీ అసూయ అన్నది సరైనది కాదు. కోపపడి ఏమన్నాడు కోపపడి? కోపం ఒక్కటే చూస్తాం, కానీ కోపంతో అన్న మాటను కూడా చూడాలి కదా. ఏమంటాడు యాకోబు? కోపము రాహేలు మీద రగులు కొనగా అతడు ఏమన్నాడు? నేను నీకు గర్భఫలం ఇయ్యకపోయినా దేవునికి ప్రతిగా ఉన్నానా? గర్భఫలం ఇచ్చువాడు యెహోవా దేవుడు, దానికి ప్రతిగా నేనున్నానా? గర్భఫలం నా వలన కలుగుతుందనా? దేవుడు ఇవ్వాలి, మనం పొందాలి. కనుక యాకోబు కోపపడినను కోపములో ఒక సత్యాన్ని బోధిస్తున్నాడు. గర్భఫలం ఇవ్వడానికి నేనేమైనా కారణమవుతానా? గర్భఫలం ఇచ్చేది దేవుడు కదా. మరి దేవునికి ప్రతిగా నేనే ఉన్నానా? దేవుని స్థానంలో ఉన్నానా? నేను దేవుని అంతటి వాడనా? నేను కాదు కదా, నేను మానవుని కదా. ఇచ్చేవాడు గర్భఫలం దేవుడు ఇవ్వలేదు, మరి నా మీద ఎందుకు ఇంత అసూయపడతావు, కోపపడతావు అని రాహేలుతో అంటున్నాడు. కనుక అసూయ సరైనది కాదు. కోపము, అందుకే కోపపడుడి అని బైబిల్లో మనం చూస్తాం. ఒక వ్యక్తి వెంటనే కోపపడినాడు అంటే ఆ వెనకాల ఉన్నటువంటి సమస్య తీవ్రమైంది అని అర్థం. అందువల్ల కోపం అనేది వస్తుంది. కానీ కోపం తర్వాత ఫలితం ఏంటంటే యాకోబు చెప్పేట్టుగా గర్భఫలం ఇవ్వనందుకు నేను కారణం ఎట్లవుతాను? గర్భఫలం ఇచ్చేది దేవుడు కదా. దేవునికి ప్రతిగా నేనున్నానా దేవుని స్థానంలో? అది నువ్వు తెలుసుకోకుండా అసూయపడి నా మీద కోపడుతున్నావు అని యాకోబు అంటాడు. ఉదయకాలం మనం ఈ ఇందులో కూడా పాఠం నేర్చుకోవాల్సింది. లేయా మీద రాహేలు అసూయపడింది. ఎందుకంటే లేయాకు పిల్లలు కలిగినారు, రాహేలుకేమో పిల్లలు కలగలేదు. అందువలన లేయా మీద అసూయపడింది. పిల్లలు లేని వారికి పిల్లలు ఉన్న వారి మీద అసూయ కలుగుతుందట. ఆ విధంగానే రాహేలు అసూయపడింది.
ఆమెలో అసూయ ఉంది, కానీ యాకోబులో అసూయ లేదు. ఆమె అసూయపడి అంత మాట అంటుంది, నేను సచ్చేనా, చావడం మేలు నాకు అని. కానీ యాకోబు ప్రతిగా కోపడ్డాడు. ఎందుకు నువ్వు అట్లా అసూయపడతావు, అలా అసూయపడవచ్చా, నువ్వు అంత మాట అనవచ్చునా అని కోపడ్డాడు. కోపం రెండు విధాలుగా పనిచేస్తుంది. మేలు చేస్తుంది, కొన్నిసార్లు హెచ్చరిక చేసినప్పుడు. అతి కోపం అయితే కీడు జరుగుతుంది. కోపపడుడి అనే మాట బైబిల్లో రాయబడింది. కానీ కోపపడుడి కానీ కీడు చేయవద్దు. కోపపడుడి కానీ కీడు చేయవద్దు. సరే, మంచిది. ఆ తర్వాత మనం 22వ వచనం చదువుకుంటే, 30వ అధ్యాయం 22వ వచనం. దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకొనెను. మంచి మాట కదా. దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకున్నాడు. ఆమె బాధ, ఆమె వేదన, ఆమె ఆవేదన, ఆమె తీవ్రమైన ఆవేదనలో ఉన్న విషయం, తన ఆవేదనను వ్యక్తం చేసి అటు భర్త ఎదుట, అటు దేవుని ఎదుట తాను వ్యక్తం చేసి మొరపెట్టుటను బట్టి దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకొని అనే మాట చూస్తాం. అందువలనే మనం కూడా దేవుని దగ్గర ప్రార్థించేటప్పుడు, ప్రభువా మమ్మను జ్ఞాపకం చేసుకొనుము అని మనం చూస్తున్నాం. నన్ను జ్ఞాపకం చేసుకొనుము అని మనం యేసు ప్రభు పలికిన మాటను పదే పదే ప్రతి ఆదివారం మనం గుర్తు చేసుకుంటాం. ఏమిటి అర్థం? నన్ను జ్ఞాపకం చేసుకొనుము అంటే అర్థం ఏంటి? నన్ను జ్ఞాపకం చేసుకొనుము అంటే యథాతథమైన నా పరిస్థితిని గమనించు అని అర్థం. నేను ఏ స్థితిలో ఉన్నాను, ఆ స్థితిలో, నేనున్న స్థితిలో నేను పడుతున్న బాధ, నేను పడుతున్న శ్రమ, నేను అనుభవించుతున్నటువంటి నొప్పి, నేను అనుభవించుతున్నటువంటి దుఃఖము ఒక్కసారి చూడు. నా పరిస్థితి, నేనున్నటువంటి స్థితిని చూడు, ఏ స్థితిలో నేనున్నానో అనే భావం. నన్ను జ్ఞాపకం చేసుకొను అంటే నా బలహీనతను జ్ఞాపకం చేసుకో. నేను ఎంతటి బలహీనుడనో, ఎంత బలహీనురాలనో, నేను ఎంత శక్తి లేని దాననో, శక్తి లేనివాడనో, నేనెంత అవివేకినో, నేనెంత అజ్ఞానినో, నేనెంత మూర్ఖుడనో, నేనెంత పశుప్రాయుడనో, నేనెంత జ్ఞానం లేనివాడనో, నేనెంత అవివేకినో, నేనెంత బలహీనుడనో, నేనెంత అయోగ్యుడనో, అపాత్రుడనో, నేనెంత పాపాత్ముడనో, నేనెంత అపాత్రుడనో, అయోగ్యుడనో దాన్ని జ్ఞాపకం చేసుకో. గర్భం పొందడానికి నేను యోగ్యురాలను కాదు, శక్తి నాలో లేదు. గర్భం దాల్చుటకు శక్తి నాలో లేదు, బలము నాలో లేదు. నా గర్భం మొయ్యబడింది అని తన దీన స్థితిని ఉన్నది ఉన్నట్టుగా యథాతథంగా తన దీన స్థితిని గుర్తు చేసుకో అని చెప్పడాన్ని జ్ఞాపకం చేసుకో అని అర్థం. మనం ప్రార్థన చేసేటప్పుడు దేవుణ్ణి, తండ్రి దేవా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో. నేను ఏ పరిస్థితిలో ఉన్నానో, ఏ ఇబ్బందిలో ఉన్నానో, ఏ కష్టాల్లో ఉన్నానో, ఏ చింతతో నేనున్నానో, ఏ ఒత్తిడి కింద నేనున్నానో, ఏ బలవంతం కింద నేనున్నానో, ఏ ఇరుకులో నేనున్నానో, ఏ ఇబ్బందిలో నేనున్నానో, ఏ శ్రమలో నేనున్నానో, ఏ కన్నీటితో నేనున్నానో, ఏ అవమానభరితుడనై ఉన్నానో ఒక్కసారి నన్ను, నేనున్న స్థితిని చూడు ప్రభువా అని అడగడాన్ని జ్ఞాపకం చేసుకో అనడం. నన్ను జ్ఞాపకం కనుక రాహేలును దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. మంచి మాట కదా. దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకున్నాడు అంటే రాహేలు గొడ్రాలు అని, సంతానము లేదని, గర్భం ముయ్యబడిందని,
తన అక్క అయిన లేయాకు పిల్లలు కలిగినారని తోటిదైనది పిల్లలను కనగా ఆ పిల్లలు ఇంటిలో తిరుగుతుండగా మరి ఆ పిల్లలు కనబడుతుండగా ఇంటిలో ఆ పిల్లలు ఆనందిస్తూ అనుభవిస్తూ ఎగురుతూ గంతులు వేస్తూ సంతోషంగా ఉండగా ఆ పిల్లల పట్ల తండ్రి అయిన యాకోబు మక్కువ కలిగిన వాడై ఉండగా భార్యను ఎక్కువగా ప్రేమించడం ఇవన్నీ చూస్తా ఉంటే పిల్లలు కలిగిన వారి ఎడల ఉండేటువంటి ట్రీట్మెంట్ వేరు, పిల్లలు కలగని వారి వడ్రాలుగా ఉండేటువంటి వారి చూచే విధానం వేరు. కనుక అక్కడ తారతమ్యం ఉంటుంది. పిల్లలు కలిగిన వారికి ఉన్న ప్రాధాన్యత ఇంటిలో కుటుంబంలో పిల్లలు లేని వారికి ఉండదు. అన్నిటిలో కూడా మొదటి భాగమును పిల్లలు కలిగిన వారికి ఇస్తారు. వారి ట్రీట్మెంట్ కూడా ఘనంగా ఉంటుంది. పిల్లలు లేని వారిని నిర్లక్ష్యముగాను తక్కువగాను ఎంచడం సహజం. కాబట్టి ఆమె బాధను చూచినాడు. అవును, హన్నా కూడా మరి పిల్లలు లేక ఉన్నప్పుడు ఆమె కూడా ఎంతగానో విలపించింది, ఎంతగానో దేవుని దగ్గర మొరపెట్టింది. ఆమె కూడా పిల్లలు మరి కలగనప్పుడు, మరి అన్నాకు పిల్లలు లేకపోయినప్పుడు, ఆ రెండవ ఆమె పెన్నిన్నాకు పిల్లలు కలిగినప్పుడు, మరి అక్కడ ఎల్కానా అనే అతను మరి ఆ పిల్లలు కలిగిన రెండవ ఆమెను ఎక్కువగా ప్రేమించటాన్ని బట్టి హన్నా బహు దుఃఖపడింది. ఆ సందర్భంలో కూడా హన్నాను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడని మన వాక్యంలో చూస్తాము. ప్రియులారా, ఇంకొక మాట మనం ఇందులో గమనించాలి. ప్రజల దృష్టిలో ఎవరైతే తక్కువగా ఎంచబడతారో, హీనముగా ఎంచబడతారో, తృణీకారం పొందుతూ ఉంటారో, ప్రజలు ఎవరైతే తోటివారు, ప్రక్కవారు, చుట్టువారు ఒక వ్యక్తిని తక్కువగా ఎంచి, హీనముగా ఎంచి, తక్కువగా భావించి చూస్తే దేవుడు వారిని ఎక్కువగా చూస్తాడు. ఈ మూల సూత్రాన్ని, ముఖ్యమైన సూత్రాన్ని మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా మనల్ని తక్కువ చూస్తున్నారు అంటే, ఎవరైనా మనల్ని హీనముగా చూస్తున్నారంటే, ఎవరైనా మనలను నిర్లక్ష్య పెడుతున్నారు, ఎవరైనా మనలను లక్ష్య పెట్టడం లేదు అని ఎప్పుడైనా మనం భావించినట్టయితే, నన్ను గుర్తించలేదు, నాకు ఇవ్వవలసిన సముచితమైన స్థానాన్ని ఇవ్వలేదు, గౌరవాన్ని ఇవ్వలేదు, నన్ను తృణీకరిస్తున్నారు, నన్ను త్రోసివేస్తున్నారు, నన్ను ప్రక్కన పెడుతున్నారు, నా ఎడల లక్ష్యము లేదు, అలక్ష్యం చూపుతున్నారు, నా ఎడల నన్ను తక్కువగా ఎంచుతున్నారు అని భావిస్తే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, అట్టివారిని దేవుడు లక్ష్య పెడతాడు. మనుషులు లక్ష్య పెట్టని వారిని దేవుడు లక్ష్య పెడతాడు. మనల్ని ఎవరైనా, మన చుట్టూండే జనం మనల్ని ఎక్కువగా మర్చిపోతున్నారు అనుకుంటే, దేవుడు మనను జ్ఞాపకం పెట్టుకుంటాడు అని గుర్తుపెట్టండి. మన చుట్టూన్నవారు, మనతో ఉన్నవారు మనలను నిరాకరిస్తున్నారు, త్రోసివేస్తున్నారు, దూరం అవుతున్నారంటే గుర్తుంచుకోనండి, దేవుడు అట్టి వారికి సమీపముగా ఉంటాడు. దేవుడు మనకు సమీపముగా ఉంటాడు అనే విషయాన్ని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలంటే, మనుషులు మనకు దూరం అవుతున్నప్పుడు, మనుషులు మనకు దూరం అవుతున్నప్పుడు, మనుషులు మనం నిర్లక్ష్య పెడుతున్నప్పుడు, మనుషులను మనం తక్కువగా చూస్తున్నప్పుడు, మనుషులను మనం హీనముగా చూస్తున్నప్పుడు, మనుషులు మనం నిరాకరిస్తున్నప్పుడు దేవుడు మనలను స్వీకరిస్తాడు. దేవుడు మనకు దగ్గర అవుతాడు. మనుషులు దూరం అయ్యే కొలది స్నేహితులు కానీ, బంధుమిత్రాదులు కానీ, అన్నదమ్ములు అక్కచెల్లెలు కానీ, లేదా కుటుంబ సభ్యులు ఎవరైనా కానీ నిన్ను నిర్లక్ష్య పెడుతున్నారు, తక్కువగా చూస్తున్నారు, హీనముగా చూస్తున్నారు, అందరూ నీకు దూరం అవుతున్నారంటే ఒకే ఒక గుర్తు, దేవుడు నీకు సమీపం అవుతున్నాడు అని అర్థం.
ప్రభు నీకు తోడుగా ఉంటున్నాడని అర్థం. ఎవ్వరు నీకు సహాయం చేయడం లేదు అంటే అర్థం ప్రభు నీకు సహాయం చేస్తాడు అని అర్థం. ఈ విశ్వాసం మనం కలిగి ఉండవలసింది. కనుక దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకునడం అనే మాట. అందరూ రాహేలును మర్చిపోయారు. పిల్లలు ఉన్న ఆమెనే పలకరిస్తారు కానీ పిల్లలు లేని ఆమెను అందరూ పలకరించరు. పిల్లలు ఉన్న వారి దగ్గరికే అందరూ వస్తారు కానీ చుట్టుపక్కల వాళ్ళు పిల్లలు లేని ఆమెను పక్కకు తోసేస్తారు. ఎవరు ఆమె దగ్గరికి రారు. దాని అర్థము అట్టివారి దేవుడు సమీపమవుతాడు. మనుషులు దూరం అయితే దేవుడు సమీపమవుతాడు. మనుషులు తృణీకరిస్తే దేవుడు అంగీకరిస్తాడు. మనుషులు త్రోసివేస్తే దేవుడు దగ్గర చేర్చుకుంటాడు. మనుషులు మన దూరం పెడితే దేవుడు మనకు దగ్గర అవుతాడని అర్థం. కనుక రాహేలును జ్ఞాపకం చేసుకొని ఏం చేశాడు? ఆమె మనవి విని, మన మనవి వినాలి అంటే ప్రభు మనల్ని జ్ఞాపకం చేసుకోవాలంటే మనుషులు మనల్ని మర్చిపోవాలి. ఇది ఒక ప్రిన్సిపల్ సూత్రం. దేవుడు మన మనవి ఆలకించాలంటే, దేవుడు మనకు సమీపం కావాలంటే మనుషులు మనకు దూరం కావాలి. మనుషులు మనకు దూరం అయిపోవాలి. మనుషులు మనం మర్చిపోవాలి. అప్పుడు దేవుడు మనకు సమీపం అవుతాడు. మన మరను వింటాడు. మన వింటాడు. ఇది చక్కని సూత్రం. దీన్ని అర్థం చేసుకోగలిగితే మనం ఇట్టి పరిస్థితులు మనం ఎదుర్కొన్నప్పుడు దేవుడు మనకు సమీపం అవుతున్నాడని, దేవుడు నాకు తోడుగా ఉండడానికి వస్తున్నాడని, నా మొరను ఆలకించడానికి ఆయన సమీపముగా ఉంటున్నాడని, ఆయన చెవులను నా మొరల మీద ఒగ్గి ఉన్నాడని, ఆయన కనుదృష్టి నా మీద పడింది అని మనం గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు చెప్పండి, దేవుని కనుదృష్టి మన మీద పడాలంటే ప్రజల కనుదృష్టి తొలగిపోవాల మన మీద. దేవుడు మనం దగ్గరకి రావాలంటే మన చుట్టూన్న ప్రజలు మనకు దూరం అయిపోవాలి. స్నేహితులు కానీ, బంధువులు కానీ, సఖీలు కానీ ఎంత దూరం అవుతారో దేవుడు అంతా సమీపం అవుతాడు. ఎవరు మన మనవి ఆలకించడం లేదు, మనం చెప్పింది వినడం లేదు, మనం అడిగింది ఇవ్వడం లేదు, మన అవసరం తీర్చడం లేదు అంటే దాని అర్థం ఒకటే గుర్తు, దేవుడు మనకు సమీపం అవుతున్నాడని, దేవుడు మన మొరను ఆలకిస్తాడని, దేవుడు మన అవసరాలను తీరుస్తాడని దాని గుర్తు. ఈ విధమైన విశ్వాసం మనం కలిగి ఉంటే ఎప్పుడు కూడా నిరాశపడం, ఎప్పుడు కూడా దుఃఖపడం, ఎప్పుడు కూడా వ్యసనముతో ఉండం. కాబట్టి ప్రియులారా, రాహేలును జ్ఞాపకం చేసుకొని ఆమె మనవి విని, కేవలం వినడం వరకే కాదు, ఎవరు నీకు సహాయం చేయకపోతే దేవుడు నీకు సహాయం చేస్తాడని అర్థం. నేను 1-2 సందర్భాలు కాదు, చాలా సందర్భాల్లో ఈ అనుభవాన్ని పొందినాను. అవసరమని ఎరిగి అవసరం కొరకై అడిగినప్పుడు వారు కాదని, లేదని, అవసరం తీర్చినప్పుడు దేవుడు అద్భుతమైన రీతిలో అవసరాన్ని తీర్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. నాకు ఒకటే గుర్తు, పని కావలసిన వారి ద్వారా పని కాలేదు, అవసరం తీరవలసిన వారి ద్వారా తీరలేదు అంటే దేవుడు ఆ అవసరాన్ని తీరుస్తాడు అనే నమ్మిక కలిగి ఉన్నాను. ఓకే, వీళ్ళు కాదన్నారు కదా, దేవుడు ఇంకో వైపు నుంచి మనకి. అందుకే ఎస్తేరు గ్రంథంలో ఈ మాట, మొర్దెకై అనే అతను ఎస్తేరుతో అంటాడు, ఈ సమయమందు నీవు పూనుకొనకపోతే రాజు దగ్గరికి వెళ్ళి చెప్పడానికి, మధ్యవర్తిగా వెళ్ళి యూదా ప్రజల మీదకి వచ్చే నాశనం తప్పించబడినట్లు నీ వెళ్ళి రాజు దగ్గర మనవి చేయకపోతే సహాయం వేరొక దిక్కు నుండి వచ్చును అని అంటాడు.
నీ నుండి సహాయం రాకపోతే దేవుని నుండి సహాయం వస్తుంది. ఎవరి నుండి మనం సహాయం ఆశించామో వారి నుండి సహాయం రాకపోతే దాని అర్థం మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, సహాయం వేరొక దిక్కు నుండి వస్తుంది. సహాయం వేరొక దిక్కు నుండి వస్తుంది. ఎవరి నుండి సహాయం కావాలని కోరుతున్నామో వారు పలకరు, మనకు మన మాట వినరు, మన అవసరం తీర్చరు, మన అవసరానికి సహాయపడరు. కానీ దాని అర్థం ఏంటి వెంటనే అంటే, దేవుడు మరొక దిక్కు నుండి మనకు ఆశించని స్థలము నుండి, ఆశించని వ్యక్తుల నుండి, అడగని వ్యక్తుల నుండి మనకు సహాయం దేవుడు అందిస్తాడు. ప్రియమైన సోదర సోదరి, రాహేలును దేవుడు జ్ఞాపకం చేసుకున్నాను. ఆమె దీన స్థితిని దేవుడు చూచాడు. ఆమె దీన స్థితిని దేవుడు చూచి కటాక్షం చూపినాడు, కనికరం చూపించాడు, దయను చూపించాడు. నీ దాసురాలి దీన స్థితిని నువ్వు చూచి నా యందు కటాక్షముంచిన దేవా అని అంటాడు. దీన స్థితి మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు మన దీనస్థితిని చూస్తాడు. ఆయన దీనులను ఉద్ధరించువాడు, దీనులను ఆదరించువాడు, దీనుల మరణ ఆలకించువాడు, దీనులను హెచ్చించువాడు. కనుక రాహేలును దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఆమె మొరను విన్నాడు. విన్న దేవుడు ఏం చేశాడు? గర్భమును తెరిచెను అని మాట చూస్తాం. గర్భమును తెరిచాడు. మనకు కూడా ద్వారం గర్భం అనే ద్వారం తెరవబడింది. కనుక రాహేలు గర్భవతి అయింది. గర్భమును తెరవకపోతే అంతవరకు అది మూయబడింది. ఆ గర్భం అంతవరకు మూయబడింది. కానీ ఒక సమయంలో గర్భము తెరవబడింది. కనుక సంతానం కలిగింది. ప్రియులారా గమనించండి, ఇద్దరు కుమారులను లేయా పొంది మరి కనినట్టు మనం చూడగలం. అలా అయితే యోసేపు మరి బెన్యామీను ఇద్దరు కుమారులను కనినట్టుగా మనం తర్వాత చదువుకోగలం. అయితే ఈ సందర్భంలో ఒక మాట మనం చదువుకోవాలి. చదవండి 23వ వచనం. అప్పుడు ఆమె గర్భవతి కుమారుని కని దేవుడు నా నింద తొలగించెను. అలా అయితే రాహేలు నింద పడుతా ఉంది. గర్భం దాల్చలేదని, పిల్లలు కనలేదు అని ఒక నింద, గొడ్రాలు అనే నింద ఆమె మీద ఉండింది. ఈ కుమారుడు యోసేపు అనే పేరు పెట్టడానికి కారణం 2 కారణాలు అక్కడ కనబడతాయి. ఒకటి నా నింద తొలగించను, ఒకటి నింద తొలగిపోయి. ఇంతవరకు ఆమెకు గర్భం లేకపోవడం ద్వారా గొడ్రాలు అనే నింద, పిల్లలు కనడం లేదు అని నింద, లేయా దృష్టిలోను ఇతరుల దృష్టిలోను ఆమె సంతానహీనురాలు అని ఒక నిందను భరిస్తా వచ్చింది, అవమానాన్ని భరిస్తా వచ్చింది. కానీ ఇప్పుడు కుమారుడు పుట్టాడు. నా నింద తొలగించను అని ఆమె అనుకొని, నా నింద తొలగించను అనుకొని కొనెను. మరియు ఆమె యెహోవా మరి యొక్క కుమారుడు నాకు దయచేయునుగాక అనుకొని అతనికి యోసేపు అను పేరు పెట్టాను. ఒకే పేరులో 2 డబుల్ మీనింగ్ లేదా 2 నామాలు అక్కడ ఉన్నాయి. డబుల్ మీనింగ్ అంటాం మనం. 2 అర్థాలు ఉన్నాయి. ఒకే పేరులో 2 అర్థాలు ఇచ్చేటువంటి రీతిలో పేరు పెట్టబడింది. ఒకటి నింద తొలగిపోయింది అనే ఒక అర్థం. రెండవది మరలా నాకు మరొక కుమారుని దయచేయనని, మరి యొక్క కుమారుని నాకు దయచేయునుగాక అని, రెండవ కుమారుని మరలా ఇస్తాడు, నాకు ఇంకో కుమారుని ఇస్తాడు, ఇంకో కుమారుని నాకు అదనముగా ఇస్తాడు. He will add to my son. నా కుమారునికి మరొకరిని యాడ్ చేస్తాడు, సమకూరుస్తాడు, తోడు చేస్తాడు, మరొక కుమారుడు నాకు ఇస్తాడు. ఎడిషన్ అంటారు, యాడ్ చేయడం అని అంటారు. ఒకటి నింద తొలగిపోవడం,
మరొక కుమారుడిని దేవుడు ఇవ్వడం, ఆ రెండు అర్థాలు ఒకే పదములో యోసేపు అనే పేరు పెట్టడం మనం చూస్తున్నాం. కనుక యోసేపు అంటే రెండు అర్థాలు కలిగిన వాడని, ఒకటి నింద తొలగిపోయిన వాడని, తొలగించబడిన సందర్భం అది. రెండవది అదనముగా ఇంకో కుమారుని దేవుడు ఇవ్వగలడు అనే అర్థంతో ఆ పేరు పెట్టడం జరిగింది అని మనం చూస్తున్నాం. ఇప్పుడు 39వ అధ్యాయం 1-2 మాటలు మనం చదువుకొని ముగించుకున్నాం. ఇప్పటికి టైం అయింది. 39వ అధ్యాయం. ఈ యోసేపును దేవుడు ఏం చేశాడు అనే మాట మనం చూసినప్పుడు 2వ వచనం, యెహోవా యోసేపునకు తోడైండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడుగా ఐగుప్తుని ఇంట ఉండెను. 3వ వచనం కూడా, యెహోవా అతనికి తోడైండెననియు అతను చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని కుమారుడు చూచినప్పుడు యోసేపు మీద అతని కటాక్షము కలిగెను కనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా నియమించి తనకు కలిగినంతయు అతని చేతికి అప్పగించాను. 5వ వచనం చివరి లైన్ కంటే ముందు లైన్లో, యెహోవా ఆశీర్వాదం ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తం మీద ఉండెను అని మనం చూస్తాము. 31వ వచనం 21వ వచనం చూడండి. అయితే యెహోవా, చదవండి అందరూ, యోసేపునకు తోడైండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేసెను అనే మాట చూద్దాం. ఈ 39వ అధ్యాయంలో యోసేపునకు దేవుడు తోడైండెను, యెహోవా తోడైండెను. మనకు 2వ వచనములో యెహోవా యోసేపును తోడైండెను, 3వ వచనములో యెహోవా అతనికి తోడైండెను అని మనం చదువుతాము. 21వ వచనములో యెహోవా యోసేపునకు తోడైండెను అని మనం చదువుతాము. అలా అయితే ముమ్మారు దేవుని ఆశీర్వాదం పొందిన యోసేపుగా మనం చూస్తున్నాం. యోసేపు ఆశీర్వాదం ఎలా పొందాడు అనే మాట మనం గమనించినప్పుడు ఒకే ఒక మాటలో 49వ అధ్యాయంలో ఒక మాట ఇలా 22వ వచనంలో ఉంటుంది. యోసేపు ఫలించడి కొమ్మ అనే మాట కనబడుతుంది అక్కడ. యోసేపు ఎవరు అంటే ఫలించిన వాడు, ఫలించిన కొమ్మ అని 49వ అధ్యాయం ఇదే ఆదికాండములో 22వ వచనములో ఆ మాట ఉంటుంది. యోసేపు ఫలించడి కొమ్మ, ఊట యొద్ద ఫలించడి కొమ్మ అని అతని గురించి మనం చదువుతాం. ప్రియమైన వారులారా, యోసేపునకు దేవుడు తోడైనటను బట్టి, అతడు చేసినదంతా సఫలమవుటను బట్టి, అతడు ఒక ఆశీర్వాదమైన కొమ్మగా ఎంచబడినట్టు యోసేపు ఫలించడి కొమ్మగా తన జీవితంలో మనం చూడగలం. దేవుడు మనకు తోడుగా ఉండి అలాగూ మనం కూడా ఫలించడి వారిగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అలాగూ చేయుటకు ప్రభు మనకు సహాయము చేయనుగాక. ప్రేరేపించబడిన సోదరు